లో 3,09,326 మంది ఉండగా భీమిలిలో 3,05,950 మంది ఉన్నారు. అత్యల్పంగా పెడనలో 1,66,177, నరసాపురంలో 1,68,122 మంది ఉన్నారు. మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రారంభమైంది. పట్టణ ప్రాంతాల్లో 7,973, గ్రామీణ ప్రాంతాల్లో 37,947 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక వైసీపీ, టీడీపీ పార్టీలు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. మార్పు కోసం వచ్చిన జనసేన 137 అసెంబ్లీ సీట్లు, 16 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తుంది. మిగతా సీట్లు మిత్రపక్షాలైన బీఎస్పీ 13 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లకు, సిపిఎం, సిపిఐ 14 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ 173 అసెంబ్లీ సీట్లు, 24 లోక్సభ సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 174 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లలో అభ్యర్థులు బరిలోకి దింపింది. ఇక విశాఖపట్నం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆశలత అడిగి తెలుసుకుందాం. ఆశలత, పోలింగ్ ప్రారంభమైందా? విశాఖపట్నంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు 3 పార్లమెంట్ సెగ్మెంట్లు అక్కడ ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలు ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? పరమేష్, దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటింగ్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం అక్కైపాలెంలో ఉన్నాం. అక్కైపాలెంలో చూడొచ్చు, ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బరిలో 2,118 మంది ఉండగా పార్లమెంటు బరిలో 319 మంది పోటీ పడుతున్నారు. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 15 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 300 మంది వరకు పోటీ పడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. దీంతో పాటుగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి రూరల్ ప్రాంతాల్లో ఒక సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. జిల్లా మొత్తం పోలింగ్ స్టేషన్లు 4,058 ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు 1,058 ఏర్పాటు చేశారు. ఇక సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా 1,667 వరకు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీలోని అరకు, పాడేరు ఈ 2 ప్రాంతాల్లోని 614 పోలింగ్ స్టేషన్లు కూడా అత్యంత సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. ఇక మైదాన ప్రాంతంలో 1,053 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 256 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా ఏఓబీ పరిధిలో పోలింగ్ స్టేషన్లు మరొక 43 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సంబంధించి 22,761 మంది పోలింగ్ సిబ్బంది నియమించారు. దీంతో పాటుగా దాదాపుగా 20,000 మంది వరకు కూడా పోలీసు అధికారులను కూడా నియమించడం జరిగింది. పోలీసుల సిబ్బంది మొత్తం కలిపి 40,000 మంది వరకు కూడా ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 15 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కనుక పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంతకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికోసం ఈవీఎంలు దాదాపుగా 8,387 ఈవీఎంలు సిద్ధం చేశారు. దీంతో పాటుగా వీవీప్యాట్లు 4,058 సిద్ధం చేయడం జరిగింది. దీంతో పాటుగా మైక్రో అబ్జర్వర్లు 2,130 మంది ఉండగా రూట్ ఆఫీసర్లు 399 మంది, అదేవిధంగా సెక్టోరల్ ఆఫీసర్లు కూడా 399 మందిని నియమించారు. ఇక పోలింగ్ ఆఫీసర్లు 4,553 మంది ఉండగా అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను కూడా అదే సంఖ్యలో నియమించడం. అదనపు పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13,663. అయితే మొదటిసారిగా ఈసారి వీవీప్యాట్లు కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇప్పటికే ఉదయం 5:30 ప్రాంతంలోని మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. 5:30 నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఏవైనా ఈవీఎంలో ఎటువంటి ఇబ్బందులు సాంకేతికంగా తలెత్తినప్పటికీ కూడా వాటిని నివృత్తి చేసుకునేందుకు గాను ఈ గంటన్నర సమయాన్ని, దాదాపు 90 నిమిషాల సమయాన్ని కూడా మొత్తం పోలింగ్ అధికారులంతా కూడా వినియోగించుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అదనంగా కూడా అక్కడ ఏవైతే పోలింగ్ యంత్రాలు ఉన్నాయో వాటిని ప్రతి బూత్ కి ఒక 3 అదనపు యంత్రాలు కూడా ఇవ్వడం జరిగినట్టుగా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏవైనా సాంకేతికంగా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వాటిని బాగు చేయడానికి కూడా అక్కడ ఉన్న సిబ్బందికి ఒక 3 కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. దీంతో పాటు సాంకేతిక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. వీళ్ళ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాలో ఏజెన్సీలో బూసుపుట్టు ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టులు బ్యానర్లు వెలిసాయి. అదేవిధంగా గత ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటే గతంలో కూడా ఈవీఎం యంత్రాలను ఎత్తుకెళ్లిన నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అక్కడంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఓన్లీ ఏదైనా ఏజెన్సీ ప్రాంతంలోనే 42 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఏర్పాటు చేయడంతో పాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మైదాన ప్రాంతంలో అంతా పోలింగ్ అయితే కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరిమితం చేశారు. ముఖ్యంగా ఏఓబీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో 4 గంటలతోనే పోలింగ్ నిలిపివేస్తున్న నేపథ్యంలో ఒకంత ముందస్తుగా ప్రజలు రావాల్సిందిగా కూడా జిల్లా ఎన్నికల అధికారి, అదేవిధంగా
జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అరకు పాడేరు ప్రాంతాలకు సంబంధించి నిన్న ఉదయం నుంచే ఎన్నికల సామాగ్రి అదేవిధంగా ఎన్నికల సిబ్బంది వెళ్ళినప్పటికీ అరకు ప్రాంతంలో చాలా వరకు సామాగ్రి అదేవిధంగా సిబ్బందిని కేటాయించడం అనేది నిన్న రాత్రి 9:30-10 వరకు జరిగిన నేపథ్యంలో ఈరోజు ఒకంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటలకి క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మాకు ఒకంత ఇబ్బంది అవుతుందంటూ కూడా ఎన్నికల సిబ్బంది చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏవోబి కూడా అయిన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా పూర్తి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ఏవోబి అంతా కూడా పోలీసు అధికారులు జల్లెడ పట్టిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు మైదాన ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నా నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో డబ్బులు పంచిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 8 కోట్ల వరకు పోలీసు సిబ్బంది 8 కోట్ల వరకు ధనాన్ని కూడా సీజ్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అయినప్పటికీ అధికార పార్టీ నిన్న రాత్రి చాలా వరకు ప్రలోభాలకి పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ కూడా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు పోలీసులకు చిక్కిన నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చిన్న చిన్న చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం అన్ని పోలింగ్ సెంటర్లో జిల్లాకు సంబంధించి 4058 పోలింగ్ సెంటర్లో కూడా పోలింగ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మనం ప్రస్తుతం అకేపల్లిలో ఉన్న ఇదే సెంటర్లో మొత్తం 6 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఓటర్లు కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యం కనిపిస్తుంది. మాడుగుల్లో అత్యల్పంగా ఉండగా గాజువాకలో దాదాపుగా 3 లక్షల ఓటర్లు జిల్లా మొత్తం మీద గాజువాకలో అత్యధికంగా ఓటర్లు ఉండడం ఇక గాజువాక నుంచి జనసేన అధినేత కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అందరి దృష్టి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఒకంత పోటీ కూడా ఎక్కువగా ఉంది. మొత్తం మీద 15 నియోజకవర్గాలు అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు అయితే సజావుగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. పరమేష్, ఆశలత, అయితే పోలీసులు భద్రత పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ప్రధానంగా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్యలేంటి? మరోవైపు ఇటు పార్లమెంట్ సెగ్మెంట్స్ అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఒక దిశలో జరుగుతున్నాయి. ఇట్లా భద్రతా సిబ్బంది అంటే ఓటుకు సంబంధించి ఓటును ప్రశాంతంగా వినియోగించుకునేందుకు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎండవేయడమే పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? దాదాపుగా 20,000 మంది వరకు పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇక అరకు పాడేరు ఏజెన్సీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటు సెగ్మెంట్, మరోవైపు అరకు నియోజకవర్గం 2 అసెంబ్లీ సెగ్మెంట్ 2 ఉన్నాయి. అరకు పార్లమెంటుకి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాల్లోని పాడేరు అరకు 2 కూడా విశాఖ జిల్లాకు సంబంధించి ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా దాదాపుగా 140 వరకు గుర్తించడం, అక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను నియమించడం కూడా జరిగింది. అదే ప్రాంతంలో 42 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు కేవలం ఎన్నికల కోసం. అక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా వరకు రోడ్డు మార్గం కూడా లేని ప్లేసెస్, కేవలం కాలినడకనే వెళ్లే ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే గతంలో కూడా ఈవీఎంలు ఎత్తుకెళ్లిన ఘటన జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతం మీద పూర్తిగా దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేకమైన బృందాలను కూడా అక్కడ పంపించడం జరిగింది. ఇక జిల్లాలో చూసుకుంటే పలు ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నింటికీ కూడా ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. దీంతో పాటుగా కేంద్ర బలగాలను కూడా పూర్తిగా నియమించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక గ్రూపులు అదేవిధంగా రాజకీయ పార్టీల మధ్య తగువులకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఏ ఒక్కరు భంగం కలిగించినా తమకు తెలియజేయాల్సిందిగా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ ద్వివేది చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఈ నంబర్కి ఫోన్ చేయమని కూడా ఒక నంబర్ను కూడా అలాట్ చేయడం జరిగింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే పలువురు మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వారిని లోపల పెట్టడం కూడా జరిగింది. దీంతో పాటుగా వాళ్ళకి ₹1,00,000 జరిమానా అదే పూచీకత్తుగా కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఈసారి ఎన్నికలైతే కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ముఖ్యంగా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులు అటువైపు ఎస్పీ కావచ్చు, ఇటువైపు జిల్లాకు సంబంధించి కమిషనర్, సిటీ కమిషనర్, పోలీస్ కమిషనర్ కావచ్చు, మొత్తం మీద అందరూ కూడా ఒక సమిష్టిగా ఎన్నికలను సజావుగా అదేవిధంగా నిర్భయంగా ఓటు వేసే విధంగా జరుపుకునేందుకు అయితే పూర్తి స్థాయిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. పరమేష్, ఆశలత, ప్రధానంగా 14 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లతో పాటు ప్రజల్లో ఎట్లాంటి ఇది కనిపిస్తుంది ఓటుకు సంబంధించి ఓటు వేసే విషయంలో? మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని ఈసారి ఎన్నికలు ఒకంత టఫ్ గా ఉంటాయి, ఖచ్చితంగా పోటాపోటీగా ఉంటాయి. మొత్తం మీద 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ప్రజలు అంతే ఆసక్తిని చూపిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా వెళ్లే ఒక ట్రాక్, దీంతో పాటుగా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకువచ్చేందుకు కూడా
ఆటోలు కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీగా ఆటోలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి ఎలక్షన్లు కీలకమైన నేపథ్యంలో అటు వైసీపీకి కావచ్చు, ఇటు టీడీపీకి కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, ముగ్గురికి కూడా కీలకమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వేసుకోవడానికి చూస్తున్నారు. దాదాపుగా 100% ఇక్కడ పోలింగ్ జరగాలి అనే విధంగానే జిల్లా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు చాలా వరకు సత్ఫలితాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద మనం చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడికి క్యూ లైన్లోని వృద్ధులు అదేవిధంగా మహిళలు కూడా చంటి పిల్లల్ని తీసుకుని వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకోవడానికే ప్రజలంతా కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. పరమేష్. రైట్, థ్యాంక్ యూ ఆశలత. Please subscribe New Waves.